హలో ఎవరో పిచ్చరిచ్ సెక్రటరీనా? అయ్యా పిచ్చరిచ్ గారు. ఫిషరీస్ కాదండి, ఫిషరీస్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫిషరీస్ సెక్రటరీ గారేనా అండి? సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ కంపెనీ చైర్మన్ శ్రీ మట్టగడసల స్వరప్రకాష్ గారితో మాట్లాడండి. ఇది సార్ మాట్లాడండి. నేను స్వరప్రకాశ్నే మాట్లాడుతున్నాను. మనకి ఇంగ్లీష్ అంతగా ఎంగిలి పాడలేదులే. మా శర్మ గారు తెలుగులోనే కాదు ఇంగ్లీష్లో కూడా గొప్ప స్పీకర్. నేనేది మాట్లాడితే అదే ఇంగ్లీష్ ఎక్కడ, లేకపోతే నీ జీతం కట్టు. స్పీకర్ కరెక్ట్. మా రొయ్యల షిప్మెంట్ సంగతి ఏంటి? చూడండి, ఎస్యం వెంటనే తేలిపోవాలి. నా సంగతి నీకు తెలియదు. గోసి ఎట్టుకుని కాకినాడ ఉప్పుటేరు కాలువలో బొమ్మిడాయిలు అట్టుకున్నోడిని. మట్టగిడసల దగ్గర నుంచి బొమ్మిడాయిలు తిమింగలాల దాకా ఆడుకుని ఆటితో అట్టేసుకున్నోడిని. అందుకే ఈ చీపు వ్యాపారంలో ఇంతటోడిని అయ్యాను. చెప్పు. స్టేట్ అవార్డు అయితే చంద్రబాబుతో మాట్లాడతాను, ఢిల్లీ లెవెల్ అయితే వాజ్పేయితో మాట్లాడతాను. ఆ తెల్లింట్లో ఎవరున్నారు? అదే వైట్ హౌస్. రేగనా క్లింటనా? బుష్ లాడన్ అంటావేంటి? బుష్ బుష్ అంట. ఆడితో ఫోన్లో నేను ఉస్ అన్నానంటే నువ్వు తుస్ అయిపోతావు. తర్వాత మా శర్మతో మాట్లాడు. చేపల కొట్లో శర్మ ఏంటంటావా? బెంగాలీ పంతులు, వాళ్ళకై జలపుష్ప. అవును గాని శర్మ, నీకు చేప కొరుకుడేంటి? చిన్నప్పుడు మా నాయనమ్మ మా అమ్మ దానికి కారణం అండి. వాళ్ళు నాకు ఒక కథ చెప్పారు. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు ఏటకెళ్ళారు. 7 చేపలు తెచ్చారు, ఎండబెట్టారు. ఒక చేప ఎండలేదు. మీరు ఒకటే పోతే నేను చెప్పలేను. ఊకొట్టే బొక్క ఎక్కడ వదిలేవు నువ్వు? చేప ఎందుకు ఎండలేదే అంది. నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది. గుడ్డే వడ్డీ రాలేదు. ఈ శాంతాడు కదా మేము మొలతాడు కట్టినప్పటి నుంచి కంటతా పట్టిందే. కూసింత ముందుకు జరుగు. చిన్నప్పుడు ఆ చేప కథ వినకపోతే నాకు నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు ఒక చేపను తినకపోతే నాకు నిద్ర పట్టట్లేదు. ఏంటి కాలేజీ నుంచేనా? ఏంటి వారం రోజులుగా రోడ్లంపట కుయ్యమని పాటలంట. మీకు పెళ్ళిళ్ళు కావని చెప్పుకుంటున్నారా? ఏంటి 4 ఇంగ్లీష్ మొక్కలు నవ్వులు ఊసేస్తే సరిపోతా? అడిగిన దానికి సమాధానం చెప్పక్కలేదా? బాబాయ్ ఈడిది మాటో పాటో అర్థమైసావు. హలో, జపాన్ నుంచా? ఏంటండి మా రొయ్యలన్నీ సముద్రంలో స్విమ్మింగ్ అంటే ఏంట్రా? మనం జపాన్ ఒక వాటర్ రొయ్యలు పంపించాం కదండి, అవన్నీ సముద్రంలో దూకి పారిపోయినాయి అంటండి. 2 కోట్ల రూపాయలు కట్ చేసి పంపిస్తానని ఫోన్. అబ్బా, ఈ జపాన్ వాడు కొంప ముంచేసాడురా. ఎవడు తిన్నట్టు 2 కోట్లు? 4 ఫుల్ కొడితే కానీ మెత్తపడదు. సార్ ఏంటి సార్? నాదో చిన్న ఐడియా. నాకు రాని ఐడియాలు నీకు వస్తాయా సార్? వినండి సార్. చెప్పండి. ఆ జపాన్ కంపెనీ వాళ్ళు ఒక ఓడర్ రొయ్యలు పోయాయని చెప్తున్నారు కదా సార్. నాకు తెలిసిన మ్యాటర్ నాకు చెప్పడం ఐడియా. అది కాదు సార్, వినండి సార్. చెప్పు. ఇప్పుడు మనం షిప్లో పంపించిన రొయ్యలన్నీ సముద్రంలో దూకేశాయని కదా వాళ్ళు మనల్ని చీట్ చేశారు. మనం ఆ దూకేసిన రొయ్యల గుడ్లు ఓడలోనే ఉన్నాయని చెప్దాం. రొయ్య ఒక్కింటికి 500 గుడ్ల చొప్పున, గుడ్డొక్కింటికి 100 రూపాయల చొప్పున 5,02,000 చేస్తాయని కౌంటర్ చీట్ చేద్దాం. అప్పుడు వాళ్ళకి అందలేదన్న రొయ్యలకి 2 కోట్లైనా కట్టాలి, లేదా ఆ రొయ్యలు పెట్టిన గుడ్లకి 5,02,000 రూపాయలైనా కట్టాలి. ఎలా ఉంది సార్ ఐడియా? ఇది పెద్ద ఐడియా. క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించుకో, బొక్కలే గింటేస్తారు. నాకు రాని ఐడియాలు నీకు వస్తా? ఎవరు మై సబార్డినేట్? నేను ఆలోచించుకుంటాను. డెసిషన్ నాది. డెసిషన్. మెటీరియల్ మొత్తం వెయిటింగ్ లో ఆగిపో. ఏంటో ఒప్పందం దాటిపోతున్నావేట్రా? ఒప్పందం ఏంటి? ఆయన వెళ్ళిపోయేదాకా మనం ఇది ముట్టుకోవడానికి ఇల్లేదని ఒప్పందం పెట్టుకున్నావా లేదా? ఆయన ఎవరో పెచ్చచ్చ భగవాన్ సూర్యనారాయణమూర్తి. ఆయన ఆకాశంలో గుర్రాల మీద ఉండగా మనం గుర్రం ఎక్కడానికి ఇల్లేదు. తొడగొట్టి చెప్తున్నాను, అది అంతే. ఈడు మాటలో అక్షరాలు ఉండబెట్టి వీడికి అక్షరాభ్యాసం అవ్వలేదా? చూసేవాళ్ళ సిగరెట్ మీద ఇలా ఫుల్ చేసేద్దాం. తస్సరవల తస్సి గాని నువ్వు నల్ల కృష్ణుడు అంతటి ఓడివిరా. కాకపోతే ఆయన సైంధవుని చంపడానికి సూర్యుడికి చక్రం అడ్డం వేసాడు, సరుకు పెగ్గలేయడానికి నువ్వు ఆయన కత్తిని అడ్డం వేసావు. పేత బొక్కలో పెద్ద పరిగల సంబరం అదిరిపోవాలంతే. నీ ఫ్రెండ్ ఏదైనా 2-3 తోస్తాడేమో నేను చూసేసి ఉన్నట్టు కళ్ళు మూసుకుంటాను. వెనక పట్టండి అందించి. అబ్బా, మీ అబ్బాయి జాలీగా సిగరెట్లు కాల్చడం తప్ప ఇంకా రాలేదులేండి. అయితే సరే. సార్ ఏంటి ఇంకేమైనా పెద్ద బొక్క పడిందా? బొక్క పూడింది. సోడా వద్దండి. ఆ జపానోడు చేసిన మోసం ట్రిక్ కి అదిరిపోయే జంత్ర మంత్ర ట్రిక్ ఒకటి నేను ఆలోచించాను. ఏంటో? మొత్తం ఇదే వాడతానండి. మన వాడలోని రొయ్యలు ఎగిరి దూకి నీటిలో ఈదుకుపోయాయని చెప్పాడు కదా. ఎగిరి దూకటానికి ముందు 1,50,000 గుడ్లు పెట్టి 1,50,000 గుడ్లు పెట్టింది. ఆ గుడ్లన్నీ మనకిచ్చేమని రాయండి, లేకపోతే వాటి కాస్ట్ 5,02,000 రూపాయలు క్యాష్ పంపమనండి. కోటి పీతలు ఉన్నాయని కూడా రాస్తా. నీకు 50,000 శాంక్షన్. మహాప్రసాదం. ఆశ్చర్యం ఏం లేదు, నేను ఏం చేసినా కలిసే వస్తుంది. నా కొడుకు అదృష్టం అలాంటిది. మరి
ఆడి 5వ ఏట శర్మ వింటున్నావా? ఏంటైదు ఒక పెక్క పడిపాడు. ఆడ 5వ ఏట నేను గేలం ఎత్తే చిన్న పెద్ద పరిగి పడుద్ది అనుకుంటే పెద్ద బొచ్చి పరిగి పడిందిరా. అక్కడి నుంచి చేప పీత రొయ్య పెనేసుకుని నన్ను ఇంతటోడిని చేసింది. ఆడికి నేను పెట్టాలి కాబట్టే ఇదంతా సంపాదించాను. కానీ అది ఆడిని చల్లగా చూసుకునే తల్లి ప్రేమ ఆడికి ఇవ్వలేకపోయాను. అందుకే తల్లి కంటే ఆడిని ఎక్కువగా చూసుకునే సముద్ర నక్షత్రపు చేప లాంటి అమ్మాయిని ఆకాశ నక్షత్రం లాంటి అమ్మాయి ఇంటికి కోడలుగా రావాలి. వత్తది తెత్తాను.